నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అలాగే పేద కుటుంబానికి చెందిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. పిఎం విద్యాలక్ష్మి స్కీమ్. ఈ స్కీమ్ నుంచి విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో తమ ఉన్నత విద్యను కొనసాగించుకునే అవకాశాన్ని తీసుకొచ్చింది. సో ఈ స్కీమ్ ఏంటి, అలాగే దరఖాస్తులు ఎలా చేసుకోవాల్సి ఉంటుంది, ముఖ్య ప్రయోజనాలు ఎలా ఉంటాయి, అర్హతలు ఏంటి అనే ముఖ్య విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదట ఇక్కడ దరఖాస్తుల విధానం చూసుకుంటే గనక 3 దశల్లో ఈ దరఖాస్తుల విధానం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మొదట వచ్చేసి పిఎం విద్యాలక్ష్మి ఆఫీషియల్ పోర్టల్ నుంచి మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అర్హతకు అనుగుణంగా ఎంపిక చేసిన బ్యాంక్ లో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది దరఖాస్తులకి సంబంధించిన 3 స్టెప్స్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ముఖ్య ప్రయోజనాలను చూసుకుంటే గనక ఇక్కడ ఫస్ట్ మనకి తనఖా అలాగే గ్యారంటీ లేకుండానే మీకు విద్యా రుణం అనేది అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ 7.5 లక్షల వరకు విద్యా రుణాలను అందించే కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు 75% క్రెడిట్ గ్యారంటీ అనేది అందిస్తుంది. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక ఆదాయం 8 లక్షల వరకు ఉన్న విద్యార్థులకు 10 లక్షల వరకు విద్యా రుణం తీసుకునే అవకాశం లభిస్తుంది. ఈ విద్యా రుణం పైన మీకు 3% వడ్డీ సబ్సిడీ అనేది ఉంటుంది. అదే విధంగా ఇక్కడ 4.5 lakhs వరకు వార్షిక ఆదాయం ఉంటే గనక పూర్తి స్థాయిలో వడ్డీ సబ్సిడీ అనేది లభిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ పూర్తిగా మీ దరఖాస్తులు అలాగే రుణ మంజూరు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలోనే ఉంటుంది. సో ఇక్కడ ఈ పథకం ఎవరికి వర్తిస్తుందని చూస్తే గనక నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో అలాగే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పొందిన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకంలో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో 5,08,244 విద్యా రుణ దరఖాస్తులు అయితే ఇప్పటికీ మంజూరైనట్టు తెలుస్తుంది. సో ఇక్కడ పథకానికి సంబంధించిన పనితీరును చూసుకుంటే అంటే ఈ దరఖాస్తులు ఎంతవరకు వచ్చాయి, అలాగే ఇక్కడ రుణాలు ఎంతవరకు రిలీజ్ అయ్యాయి గవర్నమెంట్ నుంచి అనేది చూసుకుంటే, సో ఫస్ట్ మనకి ఇక్కడ 5,08,244 విద్యా రుణాలకు సంబంధించి మంజూరయ్యాయి. ఆ తర్వాత మొత్తం మంజూరైన రుణాల విలువ చూసుకుంటే 60,369.3 కోట్లు సుమారుగా. ఇక విద్యార్థుల రుణాలు విడుదలైన నంబర్ చూసుకుంటే 4,18,883. సో మొత్తం విడుదలైన రుణాల విలువ 17,099.3 కోట్ల రూపాయలు. సో ఇది పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.